సినిమాలు చేస్తూనే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాల్సిన పవన్ని ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్గా ఉండేలా చేసింది ప్రభాసేనని అంటున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి మూవీ పవన్ని ఎట్ ప్రజెంట్ పాలిటిక్స్కి దూరంగా ఉంచేలా చేస్తుందని అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో నష్టపోయిన బయ్యర్ల కోసమే పవన్ తక్కువ బడ్జెట్లో కాటమరాయుడు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటూ షూటింగ్లకి గ్యాప్ ఇస్తూ సినిమా చేస్తే మూవీ మే నెలలో కంప్లీట్ అయ్యి జూన్ నెలలో రిలీజ్ అయ్యి ఉండేది. అలా జరిగితే తమకి నష్టం వస్తుందని బయ్యర్స్ భయపడ్డారట. ఎందుకంటే ఏప్రిల్ 28న బాహుబలి మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కాటమరాయుడు మూవీ బాహుబలి తర్వాత వస్తే అప్పుడు ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేమని, వారు కనుక మళ్ళీ అలాంటి భారీ హంగులున్న సినిమా కోసం చూస్తే కాటమరాయుడు కలెక్షన్స్కి గండి పడుతుందని, సినిమాని మ్యాక్సిమం క్యాష్ చేసుకోవాలంటే బాహుబలి రావడానికి ముందు కనీసం నెల రోజులు వ్యవధి ఉండాలని చెప్పారట. అందుకే మార్చి 29న విడుదల చేయాలని ప్లాన్ చేశారట. ఈ కారణంగానే పవన్ కంటిన్యూగా గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.